మినిస్టర్ అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నీకు ఇంకొక ఆలోచనే ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. దీనికి ఆన్సర్ చేయి. ఈరోజు ఏది చూసుకున్నా సరే ఇందులో మీకు ఒక ఉదాహరణ, సాక్షులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? వివేకానందరెడ్డి హత్యలో ఉన్నటువంటి సాక్షులను ఒకసారి తీసుకుంటే ఒక్కొక్కరిని ఏ విధంగా హతమార్చారో మీ అందరికి కూడా తెలుసు. ఆయన ఒక్క నైజం, పదవి లేకపోతే అన్ని చేస్తాడు విమర్శలు. 5 సంవత్సరాలు ఏం పీకావు నువ్వు? అపోజిషన్లో ఉన్నప్పుడు నీ తండ్రి హత్య మీద మాట్లాడావు, నీ బాబాయ్ హత్య మీద మాట్లాడావు. నాకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో పొడిచారు, చంపడానికి ప్రయత్నం చేశారని సింపతి చేశావు. గులకరాయితో కొట్టించుకున్నావు. ఒక్క రోజైనా సరే నువ్వు ఈ విషయాల మీద మాట్లాడి ఏవైనా సరే చర్యలు తీసుకున్నావని అడుగుతున్నాను. అధికారం లేనప్పుడు మాట్లాడు, అధికారం వచ్చిన తర్వాత కనీసం దాని గురించి మాట్లాడకపోవడం ఆయన యొక్క నైజం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. వంగవీటి రంగా గారిని చంపిన దాంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడని నేను అడుగుతున్నాను. ఆన్సర్ చేయి. ప్రథమ ముద్దాయి కొడుకు, ప్రథమ ముద్దాయి చనిపోయాడు, కొడుకు ఎక్కడున్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు? ప్రతిరోజు నువ్వు వారంకి ఒకసారి బెంగళూరు వెళ్ళి వస్తున్నప్పుడు నీకు దిగబెట్టడానికి, ఆహ్వానించడానికి ఎవరు ప్రధానంగా వస్తున్నారు? ఆన్సర్. అంటే ఏది పడితే అది మాట్లాడతామంటే ప్రజలు విశ్వసిస్తారా, నమ్ముతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నేను ఏది విడిచిపెట్టం. పూర్వం చాలా తప్పు చేశావు. నువ్వు ఏది మాట్లాడినా సరే మేము దానికి ఆన్సర్ చేయకపోవడం వల్ల చాలా నష్టపోయాం. ఈసారి నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చేసిన ప్రతిదానికి ఆన్సర్ చేస్తాం, ప్రజలకి చైతన్యపరుస్తాం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే, ఏదైనా తప్పు ఉంటే ఆన్సర్ చేయమని చెప్పుకోరుతున్నాను. అందులో నువ్వు చేయి. ఆ రోజు ఓకే, నువ్వు చెప్పినట్టుగా వంగవీటి రంగా గారు హత్య జరిగింది. వాళ్ళు ఎక్కడున్నారు? నీకు నీతి నిజాయితీ ఉంటే వాళ్ళని దగ్గర చేర్పించుకోకూడదు. వాళ్ళు నువ్వు పార్టీలో చేర్పించుకొని నీ వెనక తిప్పుకొని ఈరోజు దాన్ని విమర్శిస్తున్నావు. నిన్న చూస్తే అమాయకంగా మా పార్టీ కార్యకర్తలందరినీ చంపేస్తున్నారు, జైల్లో పెట్టేస్తున్నారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి? 73 సంవత్సరాల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడు, దేశంలో ప్రతి ఒక్కడు గర్వించదగినటువంటి నాయకుడు.